హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ఆ రోజు మీటింగ్స్ అయ్యేసరికి చాలా లేట్ అయింది. సంయు చాలా అలసిపోయింది. కార్ ఎక్కగానే నిద్రలోకి జారుకుంది. హరి ఏవో పేపర్స్ చెక్ చేస్తున్నాడు. డౌట్ వచ్చింది. అడుగుదామని చూసేసరికి సంయు నిద్రపోవడం చూసి, అసలు ఇలా ఎలా జరిగింది? శ్యామ్ సార్ చూడలేదా? ఫ్లాట్ రాగానే మేడం అని పిలిచాడు భాష. వచ్చేసామా అని కారు దిగింది. భాష, నువ్వు పైకి రా, చిన్న పని ఉంది. హరి, నువ్వు వెళ్ళు అన్నది. మేడం, నిన్న శ్యామ్ సార్ పంపిన మెయిల్ చెక్ చేశారా అని అడిగాడు హరి. చెక్ చేశాను. ఏ? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మేడం. సంయు టైం చూసి, సరే నువ్వు రా అన్నది. వీళ్ళు ముగ్గురు వెళ్ళేసరికి సంజయ్ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. పక్కనే ఫుడ్డీ పాప కూడా ఉన్నది. లోపలికి వెళ్ళగానే హరి, నువ్వు ల్యాప్టాప్ ఓపెన్ చేయి అని భాషతో, ఆ రూమ్లో 2 బ్యాగ్స్ పెట్టాను, తీసుకురా అనగానే భాష వెళ్ళి తీసుకొచ్చాడు. వీటిని నాన్నమ్మకి ఇచ్చేసేయ్, అడిగితే ఇక్కడ ప్లేస్ సరిపోవడం లేదని చెప్పు. సంజయ్ అంతా గమనిస్తున్నాడు. భాష అవి తీసుకుని వెళ్ళిపోయాడు. సంయు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. హరి తనకు ఏదో చెప్తున్నాడు. సంయు సంజయ్ వైపు చూసేసరికి తను చూపు తిప్పేశాడు. సంజయ్ కోసం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. సంజయ్ టీవీ ఆన్ చేసి ప్రైమ్లో మూవీ పెట్టాడు. హోమ్ థియేటర్ ఆన్ చేశాడు. ఫుల్ సౌండ్. సంయుకి అర్థమైంది, సంజయ్ కావాలనే తన జోలికి వస్తున్నాడని. ఇప్పుడు నేను గొడవ పడితే వీళ్ళ ముందు పరువు పోతుంది, చెప్తా నీ పని అనుకుంటూ పనిలో పడింది. ఏంటి మేడం అంత సౌండ్, ఎలా భరిస్తున్నారు? హరి, తప్పదు, నువ్వు పని చేయి, ఇంటికి వెళ్ళి మొత్తం మళ్ళీ చెక్ చేసి నాకు కాల్ చేయి, వెళ్ళు అనగానే హరి సరే అంటూ లేచాడు. సంజయ్ టీవీ ఆఫ్ చేశాడు. హరి సంయు వైపు చూశాడు. నైనా హరిని చూసి నవ్వుకుంది. సరే కూర్చో అనగానే హరి మళ్ళీ ల్యాపీ ఆన్ చేశాడు. మేడం, మనం వాళ్ళతో రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం క్యాలిక్యులేషన్స్ అమౌంట్ చూడండి అంటూ చూపిస్తున్నాడు. సంయు సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి చూస్తోంది. సంజయ్ మళ్ళీ టీవీ ఆన్ చేశాడు. సంయుకి తిక్క రేగింది. అంటూ లేచి సంజయ్తో, ఏంటి నీ ప్రాబ్లం? నైనా పిలిచావా అని అడిగాడు సంజయ్. నీ యాక్షన్లు బయట చూపించుకో, నా దగ్గర కాదు. ఎందుకు నేను ఉన్నప్పుడే టీవీ ఆన్ చేసావు అని అడిగింది. ఏనైనా, మనకు టీవీ చూసే హక్కు కూడా లేదా? మన టీవీ మన ఇష్టం సార్. సంయు చురుగ్గా చూసింది. నైనా తలదించుకుంది. సరే హరి, నువ్వు వెళ్ళు, నేను శ్యామ్తో మాట్లాడతా. ఓహో, వర్క్ ఫ్రమ్ హోమా, క్యారీ ఆన్ అని నైనాతో, రేపటి నుంచి మనం కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు అన్నీ. నేను వెళ్తా మేడం అని సంజయ్ని నైనాని కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. దాన్ని వెళ్ళుని, నీ సంగతి చెప్తా. నైనా కూడా బయలుదేరింది. రోడ్డు మీదకు వచ్చి క్యాబ్ బుక్ చేస్తోంది. ఎవరో బైక్ మీద వచ్చి ఫాస్ట్గా ఫోన్ లాక్కొని వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం అలాగే ఉండిపోయింది. వెంటనే తేరుకుని పరిగెత్తింది. ఎక్కడా కనపడలేదు. 60,000. అది కూడా కాదు, అందులో సంజయ్కి సంబంధించిన ప్రతి షెడ్యూల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి. అది పోయిందని చెప్తే సంజయ్ చేతిలో మామూలుగా ఉండదు. ఇంకో ఫోన్ కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ముందు ఇంటికి వెళ్ళి ఏం చేయాలో ఆలోచిస్తా అని ఆటో ఆపి ఎక్కి వెళ్ళిపోయింది. సంయుకి నిద్ర ముంచుకొస్తోంది. డిన్నర్ తినే మూడ్ లేదు. చాలా చిరాగ్గా ఉంది. సంజయ్ మాత్రం వచ్చేటప్పుడే డిన్నర్ తెచ్చుకున్నాడు. హ్యాపీగా తిని పడుకోవడానికి వచ్చాడు. సంయు పడుకుని ఉంది. ఓయ్ లే అన్నాడు. సంయు ఏమీ విన్నట్లు కళ్ళు తెరవలేదు. నిన్నే, మర్యాదగా నాకు బెడ్ ఇచ్చి నువ్వు కింద పడుకో అన్నాడు. సంయు అప్పుడు ఏం మాట్లాడలేదు. సంజయ్ వెళ్ళి తనని 2 చేతులతో పైకి లేపి కింద వదిలాడు. సంయు లేచి, నేనేమైనా నీ కింద పనిచేసే స్టాఫ్ అనుకున్నావా? నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందిరా, దొంగ సచ్చినోడా అంటూ పైకి లేచి సంజయ్ని ఒక్క తోపు తోసింది. సంజయ్ బెడ్ మీద పడ్డాడు. నా వర్క్ చెడగొట్టావు కదా, నువ్వు కావాలని నన్ను ఆడుకుంటున్నావు, నాకు అర్థమైంది అంటూ వచ్చి బెడ్కి చివర పడుకుంది. సంజయ్ ఏదో చెప్పేలోపు ఫోన్ వచ్చింది. అది తీసుకుని బాల్కనీలోకి వెళ్ళాడు. దొరికాడు అనుకుంటూ దిండు బెడ్షీట్ తీసుకుని హాల్లో పడేసి తను డోర్ లాక్ చేసుకుని హ్యాపీగా పడుకుంది. సంజయ్ ఫోన్ మాట్లాడటం అయి వచ్చాక చూస్తే బెడ్రూమ్ డోర్ వేసింది. అమ్మని, సరే రేపు చెప్తా నీ పని అంటూ హాల్లోనే సెటిల్ అయ్యాడు. నెక్స్ట్ డే మార్నింగ్
5K లేచి సంయు బాల్కనీలో 6 వరకు మెడిటేషన్ యోగా చేసింది. సంజయ్ అప్పుడు లేచాడు. తనని అసలు పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటోంది. ఫాస్ట్గా రెడీ అయ్యి 8 కల్లా వెళ్ళిపోయింది. ఆ రోజు అంతే, వాచ్మెన్ వచ్చి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి వెళ్ళాడు. అలా 2 రోజులు ఏదో ఒక విషయంలో గొడవ పడటం, కొట్టుకోవడం అలవాటయ్యింది. నైనా సంజయ్కి ఫోన్ చేసి హెల్త్ బాగోలేదని లీవ్ పెట్టింది. వాళ్ళ డాడీ ఫోన్లో నుంచి నైనా తన నెంబర్కు కాల్ చేసింది. స్విచ్ ఆఫ్ వస్తోంది. వాళ్ళ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే అమ్మో వాళ్ళు ఖచ్చితంగా మా సార్ వరకు వచ్చేస్తారు, వద్దు అన్నది. 3 రోజులు ఏదో మేనేజ్ చేసింది. రోజు తన ఫోన్కి ట్రై చేస్తూనే ఉంది. ఆ రోజు ఆదివారం. ఇద్దరు బెడ్రూమ్లోనే బెడ్ మీద సంజయ్, సంయు కింద పడుకున్నారు. లేటుగా లేచింది సంయు. అవును, బట్టలు వాష్ చేయాలి అనుకుంటూ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి బ్రష్ చేసుకుంటూ న్యూస్ పేపర్ చదువుతోంది. సంజయ్ లేచేసరికి తన బట్టలు ఆరేసింది. సంజయ్ కూడా మిషన్లో బట్టలు వేశాడు. సంయు బట్టలు తీసి కింద పడేసి తనవి ఆరేశాడు. తను వచ్చి చూసి సంజయ్ అంటూ పెద్దగా అరిచింది. ఏంటి కుక్కలు ఆరుస్తావు? నా బట్టలు ఎందుకు కింద పడేశావు? నా బట్టలు ఆరేసుకోవాలి కాబట్టి. అయితే అయినా నిన్ను కాదు అంటూ స్వాతికి కాల్ చేసి అరగంటలు ఇక్కడ ఉండు అన్నది. స్వాతి ఆదరా బాదరా వచ్చింది. సంయు ఫుల్ కంప్లైంట్స్ సంజయ్ మీద. అన్నీ విని స్వాతి, మీ ఇద్దరు ఇక్కడికి వచ్చి 5 రోజులైంది. మీకన్నా చిన్నపిల్లలే నయం. అసలు నన్నెందుకు మధ్యలో లాగుతున్నారు? నాకు ఫ్యామిలీ ఉన్నదిరా. వీక్ డేస్లో ఎటు వాళ్ళతో స్పెండ్ చేయడం లేదు. కనీసం సండే అయినా ఉండకపోతే ఎలారా? అయినా మీ ఇద్దరు నన్ను అడిగి లవ్ చేసుకున్నారా? నన్ను అడిగి పెళ్ళికి రెడీ అయ్యారా? చివరికి నన్ను అడిగి విడిపోయారా? ఒకప్పుడు మీ ఇద్దరే మీకు లోకం, ఇప్పుడు మీకు మీరు తప్ప అన్నీ నచ్చుతున్నాయి. నాకు చాలా పనులున్నాయి, వెళ్తున్నా. ఇంకో విషయం, ఈ రోజు నుండి ఇద్దరు కలిసి పనులు చేసుకోవాలి. ఒకరు హౌస్ క్లీనింగ్, ఇంకొకరు కుకింగ్. ఓయ్, ఇది ఆ రోజు చెప్పలేదు అన్నాడు సంజయ్. ముందు మీ ఇద్దరు సెట్ అయ్యాక చెప్పమన్నారు. అసలు సెట్ అవ్వటానికే ఇష్టపడటం లేదు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకోసారి గొడవ పడితే మాత్రం మీ ఇష్టం. సంజయ్ నువ్వే ముఖ్యంగా అంటూ వెళ్ళిపోయింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను, నేను ఇల్లు క్లీన్ చేస్తాను అన్నాడు. సంయు సంజయ్ వైపు చూడకుండానే, బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి? ఐ మీన్ నువ్వు మాలాగా తినవు కదా. ఓట్స్ విత్ బాయిల్డ్ ఎగ్స్, ఓట్స్లో నో మిల్క్ అని చెప్పాడు. సంయు రెడీ చేసి ఇచ్చింది. సంజయ్ తీసుకుని థ్యాంక్స్ అన్నాడు. సంయు ఏం మాట్లాడలేదు. తర్వాత సంజయ్ ఇల్లు క్లీన్ చేశాడు. సంయు ఇద్దరి బట్టలు తీసుకుని టెర్రస్ మీద ఆరేసి వచ్చింది. సంజయ్ ఫోన్ చూసుకుంటున్నాడు. సంయు ఏదో వర్క్ ఉందని ల్యాపీ ఓపెన్ చేసింది. తర్వాత లంచ్ ప్రిపేర్ చేసే ముందు నీ డైట్ షీట్ ఇస్తే అది చూసి నేను ప్రిపేర్ చేస్తా అనగానే నీ నెంబర్కి వాట్సాప్ చేస్తా అన్నాడు. సేమ్ నెంబర్ తన దగ్గర ఉంది. బట్ సంజయ్ చేంజ్ చేశాడు. మెసేజ్ వచ్చింది సంయుకి. చూసింది. సంజయ్ అని సేవ్ చేసింది న్యూ నెంబర్ని. అవును, నేనంటే నెంబర్ చేంజ్ చేయలేదు. ఆ విషయం తనకెలా తెలుసు? అసలు నా నెంబర్ ఇది వరకు పొట్టి అని ఉండేది. మరి ఇప్పుడు అర్జెంటుగా చూడాలి. కానీ ఎలా? ఆ సంజయ్ స్నానానికి వెళ్ళినప్పుడు పడుకున్నప్పుడు చూస్తా. మరి పాస్వర్డ్? అవును కదా అనుకుంది. ఆ రోజంతా చాలా డల్గా ఉంది ఇద్దరికీ. కనీసం గొడవ పడితే పోట్లాడుకుంటూ టైంపాస్ అయ్యేది. ఇప్పుడు ఏదో అపరిచితుల్లా ఉండాల్సి వస్తోంది. నైట్ సంయు కిచెన్ క్లీన్ చేస్తుండగా కరెంటు పోయింది. మొత్తం చీకటి. అసలు ఏమీ కనపడటం లేదు. ఫోన్ కూడా తన దగ్గర లేదు ఫ్లాష్ లైట్ వేద్దామంటే. 2 నిమిషాల తర్వాత సంజయ్ తన ఫోన్లో లైట్ ఆన్ చేసి తీసుకొచ్చాడు. థ్యాంక్స్ అన్నది. సంజయ్ తనకు ఫోన్ ఇచ్చి వెనక్కి తిరిగాడు. కాలికి టేబుల్ తగిలింది. అబ్బా అన్నాడు. సంయు కంగారుగా సంజయ్ అంటూ వచ్చి కాలు చూసేసరికి అది గీసుకుని రక్తం వస్తోంది. సంయు కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. కరెంట్ వచ్చింది. సంజయ్ని అక్కడే కూర్చోమని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చింది. కాలుకి కట్టుకట్టింది. నొప్పిగా ఉందా అని అడిగింది. సంజయ్ తననే చూస్తూ దగ్గరగా వచ్చి తన గుండె మీద చేయి వేశాడు. సంయుకి హార్ట్ బీట్ పెరిగింది. నువ్వు చేసిన గాయం కన్నా ఇదేమీ పెద్దది కాదు అంటూ సంయు కన్నీళ్ల చుక్కల్ని తన మీదే విదిలించి లేచి వెళ్ళిపోయాడు. సంజయ్ ఆ మాట అనగానే సంయుకి గుండె ఆగినంత పనైంది.
పైకి లేచి బాల్కనీలోకి వెళ్ళి కూర్చుంది. ఎలా సంజయ్ నన్ను అంత బాధ పెట్టేలా అనగలుగుతున్నావు? నేను చేసిందే కనబడుతోంది నీకు. మరి నువ్వేం చేయలేదా? మరి మన బేబీ కన్ఫామ్ అయ్యి 3 days కాకుండానే వెళ్ళిపోయింది. ఆ పెయిన్ నాకే తెలుసు. నాకు ఇష్టం లేకుండానే ఇక్కడికి వచ్చానా? నేను తినకపోయినా వాచ్మెన్ చేత స్వాతి ఇమ్మన్నదని చెప్పి బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను. నేను నీ గురించి ఆలోచించే దానిలో సగం కూడా ఆలోచించడం లేదు. మన బంధం ఇంతేనా అనుకుంటూ కంటికి దారలా ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది. సంజయ్ ఎంతసేపటికి సమయం రాకపోయేసరికి వచ్చి కిచెన్లో చూశాడు. లేదు, బాల్కనీలో చూశాడు. పడుకొని ఉంది. నెమ్మదిగా 2 చేతులతో పైకి లేపాడు. తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. లైట్ ఆఫ్ చేసి తను కింద పడుకున్నాడు. ఉదయం లేచేసరికి సమయం మంచం మీద ఉన్నది. సంజయ్ కనపడలేదు. వెళ్ళి చూస్తే వర్కౌట్స్ చేస్తున్నాడు. కాఫీ చేసి తీసుకొచ్చింది. సంజయ్ చూస్తుండగానే అక్కడే పెట్టి వెళ్ళిపోయింది. తీసుకుని తాగాడు. ఇంకంతే, మన పాప సంజయ్తో మాట్లాడకూడదని ఫిక్స్ అయ్యిందేమో. బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇద్దరికీ చేసింది. సంజయ్కి కనపడేటట్లు పెట్టింది. తను రెడీ అయ్యి వెళ్ళిపోయింది. సంజయ్ నైనా ఫోన్కి కాల్ చేశాడు. రింగ్ అయింది. ఎవరు? మగజెన్స్ వాయిస్. హలో, బాస్ కాలింగ్ అని ఉన్నది, ఎవరు అని అడిగాడు. మా పిఏ నైనా ఉంటే పిలవండి. ఈ ఫోన్ నాకు 3 days బ్యాక్ రోడ్డు మీద దొరికిందండి. అవునా, సరే అయితే మీ దగ్గరే ఉంచండి, ఆడలేడీస్ వచ్చి తీసుకుంటారు. సరే సార్. సంజయ్ నైనా వాళ్ళ నాన్న సెల్కి కాల్ చేశాడు. ఆయన నైనాకి ఫోన్ ఇచ్చాడు. నైనా లిఫ్ట్ చేసి, హలో, గుడ్ మార్నింగ్ సార్. నీ ఫోన్ ఇంకా రిపేర్ అవ్వలేదా? లేదు సార్, నిన్న కూడా వెళ్ళి అడిగాను. ఇంకో 2-3 రోజులు పడుతుందని చెప్పారు. ఓ అవునా, మరి నువ్వు ఎప్పటి నుంచి వస్తావు? నేను నాకు ఇంకా డీసెంట్రీ తగ్గలేదు సార్. ఏ అది నోరేనా? అన్ని అబద్ధాలు ఎలా చెప్తున్నావు? రా, నీకుంది. అన్నట్లు నీ ఫోన్ రింగ్ అవుతోంది. ఆ ఫోన్ తీసుకుని ఇంకో గంటలో నా ముందు ఉండాలి, లేకపోతే నా సంగతి తెలుసుగా అని కాల్ కట్ చేశాడు. నైనా తన ఫోన్కి కాల్ చేసింది. హలో, ఎవరు? ఆ ఫోన్ నాదే, మీకు అడ్రస్ చెప్తా, కాస్త తెచ్చియండి. హలో మేడం, తట్టుకోండి, ఫోన్ మీది, అవసరం మీది. సో అడ్రస్ నేను చెప్తాను, మీరు రండి. ఇంకో అరగంటలో అమీర్పేట మెట్రో దగ్గరకు రండి అని కాల్ కట్ చేశాడు. ఈ ఫుడ్డీ పాప పరుగు వెళ్ళి వెయిట్ చేసింది. అరగంట దాటినా రాలేదు. ఫోన్ చేసింది. అవతల లిఫ్ట్ చేసి, నేను ట్రాఫిక్లో ఇరుక్కున్నా, ఇంకో 15 గంట పడుతుంది. 15 గంట దాటి అరగంట అయ్యింది. అయినా వాడు అంతులేదు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. నైనాకి సంజయ్ గుర్తొస్తుంటే గుండెల్లో మెట్రో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎంతసేపు ఎదురు చూసినా రాలేదు. టెన్షన్ మొదలైంది. అమ్మో, గంట దాటింది, సార్ ఏమంటారో అనుకుంటూ క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కుతుంటే మళ్ళీ తన ఫోన్ నుంచి కాల్. లిఫ్ట్ చేయగానే, ఏమయ్యా బుద్ధుందా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని అరిచింది. అవతల, ఏంటమ్మా, పోనీలే కదా ఆడపిల్లవని తెచ్చిస్తుంటే నోరు పారేసుకుంటావా అన్నాడు హరి. లేకపోతే ఇంతసేపా? నేనెవరో తెలుసా? గొంతు ఆడవాళ్ళ వాయిస్లో ఉన్నది కాబట్టి అమ్మాయివేమో అని అనుమానం. ఒరేయ్, ఎవడ్రా నువ్వు? నా ఫోన్ మర్యాదగా తెచ్చి ఇవ్వకపోతే నీకు మామూలుగా ఉండదు. అబ్బచ్చా, సరే అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. నైనా మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈలోపు సంజయ్ ఫోన్, సార్ వస్తున్నా అని కాల్ కట్ చేసి స్పాట్కి వెళ్ళింది. భయపడుతూ క్యారవెన్లోకి ఎక్కింది. సంజయ్ని చూడగానే గుడ్ మార్నింగ్ సార్ అన్నది. నీ ఫోన్ ఇటివ్వు అన్నాడు కోపంగా. అసలు కోపంగా ఉన్నప్పుడు సంజయ్ని చూడాలి. పాలుగారే బుగ్గలు ఎర్రగా కమిలిపోయి తీవ్రమైన కంఠస్వరం, చూపులో తీవ్రత. ఆ చూపుకే వెన్నులో నుంచి వస్తుంది భయం. తన స్టాఫ్కి ఎంత బాగా చూసుకుంటాడో, తేడా వస్తేనూ అంతే. అతను ఫోన్ ఇవ్వలేదు సార్. ఎవరు అని అడిగాడు గద్దిస్తూ. ఫోన్ కొట్టేసినవాడు. ఫోన్ రోడ్డు మీద దొరికిందని చెప్పాడే నాకు. నైనా ఏం మాట్లాడలేదు. సంజయ్ తల దువ్వుకుంటూ, అవును, రేపటి నుంచి నా షెడ్యూల్స్ చెప్పు అని అడిగాడు. రేపు అంటూ ఆలోచిస్తూ ఉండిపోయింది. సంజయ్ దువ్విన అక్కడ పెట్టి, పోనీ నేను చెప్పనా? రేపటి నుంచి మనం స్టూడియోకి డే బై డే వెళ్ళాలి. అడ్వర్టైజ్మెంట్కి డేట్స్ ఇచ్చాను. మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు షూటింగ్. కొన్ని రోజుల పాటు ఫస్ట్ టైం మల్టీ లాంగ్వేజ్ కాబట్టి డబ్బింగ్ నేనే చెప్పుకుంటా. కాబట్టి ఆ లాంగ్వేజ్లో ట్రైనింగ్.
తర్వాత వరుసగా 8 షాప్ ఓపెనింగ్స్. అందులో ఒకటి చెన్నై, ఒకటి బెంగళూరు, 2 విజయవాడ, ఇంకోటి వైజాగ్, మిగతావి ఇక్కడ. స్టాప్ అంతా సంజయ్ని చూస్తున్నారు. సరే, మనం ప్రస్తుతం చేస్తున్న డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ఫోన్ నెంబర్స్ చెప్పు. నైనాకి అర్జెంటుగా పారిపోవాలనిపిస్తోంది. పోనీ అవి నేనే చెప్పనా? ఒక నెంబర్ చెప్పి డైరెక్టర్ది, ఇంకో నెంబర్ చెప్పి ప్రొడ్యూసర్ది, మరో నెంబర్ చెప్పి ఎగ్జిక్యూటివ్ది. నైనా నీళ్లు నములుతోంది. సరే, నా అకౌంట్ నెంబర్స్ చెప్పు. నైనా తెల్లమొహం వేసింది. సంజయ్ అవి కూడా అలవోకగా చెప్పేశాడు. స్టాఫ్ షాక్. సంజయ్ ఇవన్నీ చూడకుండానే చెప్పాడు. మరి చూడు నైనా, ఫోన్ ఉంది కదా అని నెంబర్స్ మర్చిపోయావు. మరి ఫోన్ పోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? సరే, బై మిస్టేక్ పోయింది. ఆ విషయం నాకు చెప్తే పోయేది. లీవ్ పెట్టావు, అబద్ధాలు చెప్పావు అంటూ బయటకు వెళ్ళాడు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. సంజయ్ నైనా అని పిలవగానే సార్ అంటూ క్యారవాన్లో నుండి దిగింది. తన చేతిలో టీ కప్స్ పెట్టి, ఇవాల్టి నుంచి యూనిట్ మొత్తానికి టీ అందించు, అదే నీకు పనిష్మెంట్ అనేసి వెళ్ళిపోయాడు. సంజయ్ సంగతి తెలుసు కాబట్టి ఎవ్వరూ నవ్వలేదు, ఎగతాళి చేయలేదు. మన ఫుడ్డీ పాప అంతా తిరుగుతూ టీ సప్లై చేసి చేసి అలసిపోయింది. ఇంకా ఆది సంగతి చూద్దాం రండి. ఆది 1 మంత్కి ఒకసారి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళి వస్తూ ఉంటాడు. ఆ రోజే దిగాడు. హాస్పిటల్కి హుషారుగా వచ్చాడు. జననిని చూసి వారమయ్యింది. అందుకే రావడం తన క్యాబిన్కే వెళ్ళాడు. జనని పేషెంట్స్ని చూస్తూ ఉంది. ఆది తనని చూస్తూ నిల్చున్నాడు. పేషెంట్స్ వెళ్ళాక ఆదిని చూసి హాయ్ బేబీ ఎప్పుడొచ్చావు అని అడిగింది. అంతే, డాక్టర్ బాబుకి పొల మారింది. ఏమన్నావు? ఎప్పుడు వచ్చావన్నాను. అది కాదు, దానికి ముందు హాయ్ అన్నాను. అబ్బా, ఆ రెండింటికి మధ్యలో. జనని చైర్లో నుండి లేచి స్టెథోస్కోప్ని ఆది చుట్టూ వేసి దగ్గరకు లాక్కొని బేబీ అన్నాను బేబీ అంటూ కళ్ళ మీద ఊదింది. అంతే, ఆది ఆ అంటూ జనని మీద పడ్డాడు. జనని తనని లేపి నీళ్లు కొట్టింది. ఆది లేచి నువ్వేనా? నేనే బేబీ అంటుంటే, నువ్వు ఈ 1 వీక్ నుంచి లేవు కదా, నీ గురించి తెలిసింది. ఆది కంగారుగా ఏం తెలిసింది? అదే, నువ్వు నా మనసులో తిష్ట వేశావని, నీ యాబ్సెన్స్ని నేను ఫీల్ అయ్యాను అని. అవునా? ఇంకేం తెలిసింది అంటూ బుగ్గ మీద చిటికేశాడు. ఐ లవ్ యూ బేబీ అన్నది ఆది భుజ మీద చెయ్యి వేసి. యాహూ, ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? సరే, నీకేం కావాలో అడుగు ఈ హ్యాపీ మూడ్లో అని అడిగాడు. నాకిప్పుడు ఏమీ వద్దు, అవసరమైతే అడుగుతా అన్నది. జున్ను, మరే ఈవినింగ్ పబ్కి వెళ్దామా? జున్నునా? అదేం పేరు? ముద్దు పేరులే, ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకీ వస్తావా? ఆలోచించి చెప్తా. సరే, నేను సర్జరీకి అటెండ్ అవ్వాలి, పద అంటూ తన చేతిని ఆది చేతిలో పెట్టి బయటకు నడిచింది. ఆదికి గాల్లో నడుస్తున్నట్లుగా ఉంది. ఏంటో ఈ జనని ఎందుకో ఉన్నట్లుండి అంత ప్రేమ చూపిస్తోంది. నాకేమో డౌట్గానే ఉంది. ఇక్కడ సంయు సంజయ్లు వారం రోజులు అదే తంతు. ముందు వారం గొడవలు, 2వ వారం మౌన పోరాటం. సంయు కొన్ని పనులు చేస్తే సంజయ్ కొన్ని పనులు చేస్తున్నాడు. శనివారం నైట్ సంజయ్ వచ్చేసరికి సంయు రాలేదు. రోజు పాపే కదా వంట చేస్తుంది, ఈరోజు నేను చేస్తే పోలే అనుకుంటూ ఏం చేస్తే బాగుంటుంది అని ఫ్రిడ్జ్ తీశాడు. చాలా కూరగాయలున్నాయి. ఆలు ఫ్రై ఈజీ కదా, వినోద్ తెగ చేసేవాడు. ఇంకో ఐటెం రసం, అబ్బో చాలా కష్టం. సరే, ముందు రైస్ పెడదాం అని రైస్ కుక్కర్లో పెట్టాడు. ఆలు కట్ చేశాడు. యూట్యూబ్ ఓపెన్ చేశాడు. అవును, ఈ రాక్షసికి ఛానల్ ఉందిగా, చూస్తే పోలే అనుకుంటూ సంయు పెట్టిన ఛానల్ ఓపెన్ చేశాడు. అది చూస్తూ చేశాడు. పాపం 2 సార్లు చేయి కాల్చుకున్నాడు. ఎలాగో కంప్లీట్ చేశాడు. ఆమె గారు 2 ఐటమ్స్ చేస్తుంది, నేను ఒకటే చేశా, ఎలా? రైస్తో ఏవో చేసింది, నేను చేస్తా అనుకుంటూ సగం రైస్ తీసి ఫ్రైడ్ రైస్ చేశాడు. ఎస్, సంజయ్ గాడు స్టార్ క్రికెటర్ మాత్రమే కాదు, వంట కూడా బాగా చేస్తాడు అని విజిల్ వేసుకుంటూ వచ్చి టీవీ ఆన్ చేశాడు. తెలుగు లవ్ సాంగ్స్ పెట్టాడు యూట్యూబ్లో. కాలింగ్ బెల్ మోగింది. తీశాడు. సంయు చాలా రెస్ట్లెస్గా బాగా అలసిపోయినట్లు కనపడుతోంది. అన్నట్లు సంయు మాట్లాడటం లేదని మనోడు కూడా మాట్లాడటం లేదు. సంయు ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్తుంటే సంజయ్ తనను తోసుకుంటూ వెళ్ళి తను చూడాలనే
వండినవి తన ముందే డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు. ఓహో, వండేశాడా? చెప్పి తగిలిడొచ్చుగా. సంజయ్ 2 ప్లేట్స్లో పెట్టాడు. సంయు వాటర్ బాటిల్స్ తీసింది. తన ప్లేట్ తీసుకుని హాల్లోకి వెళ్ళాడు. సంయు ఒక్కతే అక్కడ కూర్చోలేక వచ్చి సంజయ్ కూర్చున్న సోఫాలోనే చివరికి కూర్చుంది. ప్లేట్లోకి చూస్తూ చేయి పెట్టింది. అప్పుడు వచ్చింది. ఏంటి? పాట, వీడియో సాంగ్. తీయ తీయని కలలను కనడమే తెలుసు కమ్మని ప్రేమలో, మనసంతా నువ్వని చెప్పడం తెలుసు ప్రేమని మత్తులో. ఇద్దరు తినకుండా టీవీ వైపు చూశారు. కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. ఆ లిరిక్స్ చాలా కనెక్ట్ అయ్యాయి వాళ్ళ సిచ్యువేషన్కి. తెలియకుండానే ప్లేట్స్ పక్కకు పెట్టారు. సంయు రిమోట్ కోసం చూసింది. సంజయ్ పక్కనే ఉంది. తీసుకుందామంటే సంజయ్ తననే చూస్తున్నాడు. సంజయ్ సంయు వైపు రెప్ప వేయకుండా చూస్తున్నాడు. సంయుకి చెమటలు పడుతున్నాయి. ఆ చూపులు ఇబ్బందిగా ఉన్నాయి. వెంటనే ఇంకో సాంగ్. మీరే పాడేసుకోండబ్బా. సంజయ్ సంయు పక్కకు జరిగాడు. అంతే, సంయు కంగారుగా లేచి కిచెన్లోకి వెళ్ళింది. సంజయ్ కూడా తన వెనకే వచ్చాడు. సంయు తనను చూసి కంగారుగా వెళ్ళబోయింది. సంజయ్ తన చేయి పట్టుకుని ఆపాడు. సంయు ఎంత విడిపించుకుందామనుకున్నా వదలటం లేదు. దగ్గరకు లాక్కున్నాడు. ఇద్దరి కళ్ళలో అంతులేని ప్రేమ, ఏదో చెప్పాలని ఆరాటం. అదేంటో మాటలు రావడం లేదు. కళ్ళ మీద ముద్దు పెట్టాడు. సంయు తెలియకుండానే తనను హగ్ చేసుకుంది. సంజయ్ ఇంకా గట్టిగా హగ్ చేసుకున్నాడు. 10 నిమిషాలు అలాగే ఉండిపోయారు. మన సంయు సంజయ్ల ప్రేమ ప్రయాణం మొదలైనట్టుంది. మరి అది ఎలా ఉంటుందో తరువాతి అప్డేట్స్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.